హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీకర్ అవని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అలేక చాటుగా చూస్తూ ఉంటుంది కదా. ఇక అప్పుడే శ్రీకర్ ఇలా ప్రేమగా మాట్లాడితే అప్పుడు అవని కూడా శ్రీకర్తో ప్రేమగా ఉంటుంది. ఇద్దరు హక్ చేసుకోవటం అలా కనిపిస్తారు. అలేఖ్య అదంతా చూసి చాలా కోపంగా మండిపోతూ కోపంగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీకర్ ఇలా అంటాడు, అవని నువ్వు లేకపోతే నేను ఉండలేను, అవని నేను బ్రతకలేను, నా గురించి నీకు తెలుసు కదా అవని అని అంటే, ఏమో బావా నాకు ఇదంతా చూస్తూ ఉంటే చాలా భయంగా అనిపిస్తుంది, ఇంకా నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని చెప్పి భయంగా ఉంది నాకు. నీకు ఇప్పుడు అలేఖ్య పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది కదా, ఇంకా అది ఎక్కడ నిజమైపోతుందో ఏమని భయంగా ఉంది బావా అని అంటూ ఉంటే శ్రీకర్ అంటాడు, చూడవని ఇదంతా నీ వల్లే జరిగింది కదా, నువ్వే కదా అలేఖ్యతో పోటీ పడి పట్టు పంతంతో తీసుకొచ్చి ఇలా ఇంట్లో పెట్టావు, నువ్వే ఆ పట్టుదల ఆ పంతం అదంతా పట్టుకోకుండా ఉండుంటే ఈరోజు అలేఖ్య అనేది ఉండేది కాదు అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, బావా నువ్వు నన్ను ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత అలేఖ్యతో నీకు పెళ్ళైతే నాతో ఎలా ఉంటావు బావా అని అంటే, ఇంకా అప్పుడు శ్రీకర్ అంటాడు, నీతో ఇంకా ప్రేమగా ఉంటాను అంటే అలా ఎందుకు ఉంటావు బావా అని అంటే, ఇంకా నువ్వు సొంత భర్తని త్యాగం చేసి ఇంకా మాట కోసం ఇంకొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావు కదా, అందుకే నీ మీద ఇంకా గౌరవం ప్రేమ అన్నీ పెరిగిపోతాయి, అందుకే నీతో ఇంకా ప్రేమగా ఉంటాను అని అంటే, ఎలా ఉంటావు అని అంటే, ఇలా దగ్గరగా ఉంటాను, నీకు చాలా దగ్గరగా ఉంటాను అని ఇలా హక్ చేసుకొని ఇంకా రోజు ఇంకా ఇలా నిన్ను ప్రేమగా చూసుకుంటాను అని అంటూ ఉంటే, మరి అలేఖ్యతో ఎలా ఉంటావు అని అవని అంటూ ఉంటే, అలేఖ్య ఈ ఇంట్లో అన్ని వస్తువులు ఎలాగో తను కూడా అంతే, అసలు ఇంకొకరి భర్తని లాగేసుకున్నావు, నువ్వు మనిషివే కాదు అన్నట్టుగా చూస్తాను నేను, తనతో ఎలా బాగుంటాను అనుకుంటున్నావు అని శ్రీకర్ అంటాడు. ఆ మాటలన్నీ వింటూ అవనికి చాలా కోపం, అలేఖ్యకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అవని అలా చూస్తూ, ఏమో బావా నాకైతే చాలా భయంగా ఉంది, ఏం జరుగుతుందో అని, నీ మాటలు వింటుంటే భరోసాగా అనిపిస్తుంది, ఇంకా నువ్వు ఉన్నావు కదా అనిపిస్తుంది, కానీ పెళ్ళైతే ఏమవుతుందో అని ఒక్కొక్కసారి చాలా భయంగా ఉంటుంది బావా అని ఏంటో అవని అంటే, అప్పుడు శ్రీకర్ అంటాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఈ ఇంట్లో మహారాణివి, నేను ఎంత ప్రేమగా చూసుకుంటానో, ఇంకా మనం పెళ్ళి కాకముందు నుంచి ఎలా ఉన్నామో ఇప్పటికీ అలాగే ఉన్నాం, ఇంకా నిన్ను ఎప్పుడైనా తక్కువ చేసి చూసానా, ఇంకా అలేఖ్య వస్తే మాత్రం ఎందుకు చూస్తాను, తనని చూస్తాను కానీ నిన్ను అస్సలు అలా చూడను అని అంటూ అవనితో ప్రేమగా మాట్లాడుతూ ఉన్న మాటలన్నీ వింటూ అలేఖ్య చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీకర్ అంటాడు, నేను నన్ను దూరం చేయాలి అనుకునే వాళ్ళని ఎవరిని నేను వదిలిపెట్టను, అంత ఈజీగా వాళ్ళని వదిలిపెట్టను, ఇంకా మన ఇద్దరం ఎప్పుడు విడిపోము, ఒక్కటిగానే ఉంటాం అని అంటూ ఇంకా శ్రీకర్ ఇలా అవనిని హక్ చేసుకుంటాడు. ఇక అప్పుడే అలా హక్ చేసుకున్నప్పుడు అవని తనని ఇలా హక్ చేసుకొని ప్రేమగా అలా బయటికి చూస్తుంది. ఇంకా అలా చూస్తూ ఉన్నప్పుడు అలేఖ్య చాటుగా ఉండి అదంతా వినటం చూస్తుంది. అలేఖ్యని చూసిన అవని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంకా అప్పుడు శ్రీకర్తో ప్రేమగా మాట్లాడినట్టుగానే చేస్తుంది. ఆ తర్వాత అలేఖ్య ఇంకా శ్రీకర్ ఇలా అంటాడు, సరే పద వెళ్దాం అనేసి ఇలా రాబోతూ ఉండగా అలేఖ్య అక్కడి నుంచి పారిపోతుంది. ఇక లోపలికి వెళ్ళి నిహారిక తను గదిలో ఉన్నప్పుడు వెళ్ళిపోయి బెడ్ మీద సీరియస్గా నిహారిక ఇచ్చిన ఆ మెడిసిన్ మందుని అక్కడ బెడ్ మీద వేసి కొడుతుంది. కొట్టేసరికి ఇక అప్పుడే నిహారిక చూసి, ఏంటి అంత కోపంగా వచ్చావు, నిన్ను చూస్తే చాలా సంతోషంగా వస్తావు అనుకున్నా, కానీ ఇంత మండిపోతూ వచ్చావంటే ఇంకా నువ్వు అనుకున్నది చేయలేదన్నమాట అని అంటూ నిహారిక అంటే, ఎక్కడ చేశాను, అసలు నీ మాట విన్న ప్రతిసారి నేను బోల్తా కొడుతున్నాను, అసలు నీ మాటలు విని నేను ఎందుకు వచ్చానా అనిపిస్తుంది, నాకు ఎంత బాధగా ఉందో తెలుసా, అసలు డైరెక్ట్గా పెళ్ళికి వచ్చుంటే అయిపోయేదేమో అనిపిస్తుంది, నీ మాట విని ముందుగా వచ్చినందుకు నాకు అన్ని బాధలే అన్ని ప్రాబ్లమ్సే, అసలు ఒక్కటి చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నా అని అలేఖ్య అంటూ ఉంటే, ఇక అప్పుడే అవని ఇలా నిహారిక ఇలా అంటూ ఉంటుంది, అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటే, ఇంకా ఏం జరిగిందా అక్కడ ఇలా జరిగింది అని అక్కడ మాటలన్నీ చెప్తుంది అలేఖ్య. ఆ మాటలు విన్న నిహారిక ఇలా అంటూ ఉంటుంది, అవును నాకు తెలుసు అవని అలాంటిదే అని నాకు తెలుసు, అవనితో తట్టుకోలేకే నేను ఇంకా శ్రీకర్ని గెలవలేకపోయాను, ఇంకా శ్రీకర్ని కాకుండా ఇంకా కృష్ణని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా అప్పుడే అలేఖ్య, మరి ఇప్పుడు ఏం చేయాలి, అసలు నాకు ఉండాలనిపించట్లేదు, డైరెక్ట్గా పెళ్లి చేసుకొని వచ్చుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవి నాకు కనిపించేవి కాదు కదా అని అంటూ, నేను వెళ్ళిపోతాను అంటే, ఇంకా నువ్వు వెళ్ళిపోవటం ఎందుకు, కాస్త ఉండు, ఇంకా 4 రోజులుంటే నీకే అర్థమవుతుంది, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటూ
ఇంకా అవని చేతుల్లో నేను చాలాసార్లు ఓడిపోయాను, కానీ నేను ఓడిపోయానని చెప్పి వెళ్ళిపోయానా? లేదు కదా, కృష్ణని పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటే, నువ్వు చేసుకున్నావు సరే సరే, ఇక్కడ నా పరిస్థితి అలా లేదు అని అంటూ చాలా కోపంగా అలేఖ్య అరుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అసలు నాకు వచ్చిన కోపానికి నాకు ఒక్కొక్కరిని అని అంటూ బెడ్ మీద ఉన్న ఫోన్ తీసి కింద కొడుతుంది. ఇక అప్పుడే ఫోన్ కింద కొట్టేసరికి, ఏంటి ఆ కోపం, ఫోన్ చూసావా ఎలా పగిలిపోయిందో అని అంటూ నిహారిక అంటూ ఉండగానే ఇక బెడ్రూమ్లోకి పరిగెత్తుకొని డోర్ ఓపెన్ చేసి, బుజ్జి బుజ్జి అని అంటూ కృష్ణ పరిగెత్తుకొని వస్తాడు. ఇంకా సడన్గా కింద ఫోన్ చూస్తాడు. ఏంటి బుజ్జి, శబ్దం వచ్చింది అని అంటూ కింద చూసేసరికి ఫోన్ పగిలిపోయింది అని అంటూ అలా చెప్తే, ఇంకా అప్పుడే ఫోన్ అయినా పగలగొడతా, ఇంకేమైనా పగలగొడతా అని అలేఖ్య అంటుంది. అలా అంటే వెనక ముందు చూసుకోవా తల్లి అని అంటే, నా ఫోన్ నా ఇష్టం, నేను పగలగొట్టుకున్నా, నీకేంటి అని అంటూ అలేఖ్య కృష్ణని అంటే, ఇక అప్పుడే అమ్మ తల్లి ఇది నా ఫోన్ మొత్తం పాడు చేసేసావు అని చెప్పి కృష్ణ అంటాడు. ఇక అప్పుడే అలేఖ్య చూసి, ఏంటి ఇది నీ ఫోనా అని అంటే, అవును నా ఫోన్ అంటే, మరి నీ ఫోన్ నీ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు పెట్టావు అని అంటూ అలేఖ్య కోపడుతుంది. అప్పుడే కృష్ణ అంటాడు, అమ్మ తల్లి ఇది నా బెడ్రూమే, నువ్వు నా బెడ్రూమ్లోకి వచ్చావు, ఎవరి ఫోన్ పగలగొడుతున్నామా, ఏం చేస్తున్నామా, కొంచెం చూసుకొని చెయ్యి అని అంటూ ఉంటే, ఇంకా నాకు ఇలాంటివి 100 ఫోన్లు ఒక లెక్కే కాదు అని అంటే, నీకు లెక్క కాదు తల్లి, నాకు మాత్రం లెక్కే, చూసావా నా బుజ్జముండా ఎలా పగిలిపోయిందో, పేగులన్నీ బయటకు వచ్చేసాయి అని అంటే నిహారిక అంటుంది, అబ్బా మీరు బయటికి వెళ్ళండి, ఆ ఫోన్ ఏదో మళ్ళీ ఇంకోటి కొనుక్కుందరు కానీ అంటే నీకు మళ్ళీ ఫోన్ ఇప్పిస్తానులే, 100 ఫోన్లు ఇప్పిస్తా అని అంటూ అలేఖ్య అంటే, 100 అక్కర్లే తల్లి, ఒక ఫోన్ చాలు అని అంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే నిహారిక చాలా సీరియస్గా అలేఖ్యతో ఇలా చెప్తుంది, చూడు అలేఖ్య, నువ్వు అనవసరంగా కోపడి ఆవేశపడితే ఏమీ రాదు, అవని ముందు ఆలోచించి చూసి చూయాలి అని చెప్పేసరికి సరే అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత శ్రీకర్ అవని దగ్గరికి వస్తాడు. రాత్రి అవటంతో అవని దగ్గరికి వచ్చి అవనిని వెనక నుంచి పట్టుకొని ప్రేమగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అవనికి బాధ అనిపించేసి ఒక్కసారిగా శ్రీకర్ని ఇలా పక్కన నెట్టేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా బాధగా తల్లో ఉన్న పువ్వుల్ని తీసి పక్కన పెట్టేసి బెడ్షీట్ సర్దుతూ ఉంటుంది. అప్పుడు శ్రీకర్, ఏంటి అవని ఎందుకు అలా చేస్తున్నావు, ఆ పువ్వులు ఎందుకు తీసేసావు, ఇప్పుడు ఏమైంది, ఇంతసేపు బాగానే ఉన్నావు కదా అనేసరికి, ఇంకా అప్పుడు మనం హాల్లో ఉన్నాం బావా, అందుకే అలా ఉన్నాను అని అంటే, మరి ఇప్పుడు ఏమైంది అని అంటూ శ్రీకర్ అంటే, ఇప్పుడు నీతో అలా ఉండాలనిపించట్లేదు, నాకెందుకో చాలా బాధగా ఉంది, చాలా భయంగా ఉంది అని అంటూ అవని అంటే, ఎందుకు ఇంతకుముందు మంచిగా ఉన్నట్టు అలాగే ఉండొచ్చు కదా అని అంటే, నీ పెళ్ళి అయిపోతుందేమో, నువ్వు ఎక్కడ నాకు దూరం అవుతావో అని చాలా భయంగా ఉంది, వాళ్ళు అంటే అందరూ ఉంటారు కాబట్టి ఏదో అలా ప్రేమగా ఉంటున్నానే కానీ నా మనసు నిండా బాధగానే ఉంది అని అంటూ అవని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్ అంటాడు, నువ్వేమీ భయపడకు, నువ్వేమీ బాధపడకు అవని, ఏం కాదు, అంతా అమ్మవారు చూసుకుంటారు, మనము ఏమీ విడిపోము అని అంటూ శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే అవని అంటుంది, ఏమో బావా, నాకైతే చాలా భయంగా ఉంది, ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా, ఆ అలేఖ్యని చూస్తూ ఉంటే, నిన్ను ఈ రోజులు దగ్గర పడ్డ కొద్దీ నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటే అవనిని ఓదారుస్తూ ఉంటాడు శ్రీకర్. నువ్వు ఇలా రావచ్చు, కూర్చో అని అంటూ బెడ్ మీద కూర్చోబెడతాడు. ఇక అప్పుడే అవని ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. నువ్వు ఫస్ట్ పడుకో అని అంటే, నాకు నిద్ర రావట్లేదు బావా అని అవని అంటే, నా ఒళ్ళో పడుకో అని అంటూ శ్రీకర్ ఒళ్ళో పడుకోబెట్టి జో కొడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అలేఖ్య మరుసటి రోజు ఇంకా బయట కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది. అవని లేచి అలేఖ్య దగ్గరికి వస్తుంది. కూల్గా వచ్చి పక్కన కూర్చుంటుంది. అప్పుడు అలేఖ్య, ఇదేంటి ఇంత కూల్గా వచ్చి కూర్చుంది అనుకొని, ఏంటి ఇలా వచ్చావు అని అంటే, నీతో మాట్లాడదామని వచ్చా అని అంటూ అవని అంటుంది. అప్పుడు అలేఖ్య అంటుంది, నాతో మాట్లాడతావా, నాతో ఏం మాట్లాడతావు అని సీరియస్గా అంటుంది. ఇక అప్పుడే అవని, ఏం మాట్లాడతాం, మనం ఇంట్లో వాళ్ళం కదా, మనం మాట్లాడకపోతే ఎలా అని అవని అంటే, ఇంకా అప్పుడు నీలో ఇంత కూల్గా కూడా ఉంటుందా, ఎప్పుడు నేనంటే మండిపడి ఆవేశపడేదానివి, ఇప్పుడేంటి ఇంత కూల్గా మాట్లాడుతున్నావు అని అలేఖ్య అనగానే, ఇక అప్పుడే అవని ఇలా అంటూ ఉంటుంది, అది ఏమీ లేదు, నువ్వు నిన్న రాత్రి మమ్మల్ని వచ్చి చూడటం నేను చూశాను అని అంటూ ఉంటే, అవునా అంటే చూసి కూడా ఇంత సైలెంట్గా ఉండి మళ్ళీ ఏం తెలియనట్టు ఉన్నావా అని అంటూ అలేఖ్య అంటుంది. అంటే నువ్వు ఇలా చేయటం తప్పు అని చెప్తున్నాను, ఇంకా మంచేదో చెడేదో తెలుసుకో, నిహారిక మొత్తం మంది మాటలు నేర్పిస్తుంది, అనవసరంగా నిన్ను చెడ్డదారిలోకి నడిపిస్తుంది, ఇంకా నిహారిక మాటలు పట్టించుకోకు అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక నిహారిక పైనుంచి వచ్చి వీళ్ళ మాటలు విని చూస్తూ ఉంటుంది. అప్పుడే నిహారిక గురించి చెప్తూ ఉంటే షాక్ అయిపోతుంది. అమ్మో ఇదేంటి నా గురించి చెప్తుంది అని నిహారిక అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, చూడు అనవసరంగా మీరు
నన్ను రెచ్చగొట్టి ఇక్కడ నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోండి అని, రెచ్చగొట్టకుండా వెళ్ళిపోండి అని అంటూ అలేఖ్య అంటే, నువ్వు రెచ్చిపోకూడదని ఆలోచించి నడుచుకోవాలని చెప్తున్నాను. ఇంకా పెళ్ళికి 4 రోజుల సమయం ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. అనవసరంగా నువ్వు శ్రీకర్ బావని చేసుకొని చెడ్డదాన్ని అనిపించుకోకు. వేరే అమ్మాయి భర్తని పెళ్లి చేసుకున్నావని చెడ్డ పేరు నీకొద్దు అంటే ఆ చెడ్డ పేరే నాకు కావాలి అని అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య. నేను భరించగలను, నేను మోయగలను అని అనేసరికి ఇక అప్పుడే అదంతా చూసి షాక్ అయిపోయి ఇంకా నిహారిక, అమ్మో ఇది దాని మనసు చెడగొట్టేలాగా ఉంది అని నిహారిక కిందకి వస్తుంది. ఇక అప్పుడే ఏంటి చెప్తున్నావు, నువ్వు అనవసరంగా అలేఖ్య మనసు పాడు చేయాలనుకుంటున్నావా అంటే, నువ్వు పాడు చేసేదానివి, లేని పునివి చెప్పేదానివి నువ్వు, నేను కాదు అని అంటూ అవని నిహారికని అంటుంది. నాకు తెలుసు, చూస్తూనే ఉన్నాను ఇందాక నుంచి. నువ్వు అలేఖ్యని కావాలని ఇలా చెప్తున్నావు, రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు, తను వెళ్ళిపోవాలని చూస్తున్నావు, తను మారదు, అలాగే ఉంటుంది అని అంటూ ఇంకా అలేఖ్య, అవని, నిహారిక గొడవ జరుగుతుంది. ఆ తర్వాత అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలేఖ్యతో నిహారిక అంటుంది, చూసావా నిన్ను మార్చాలని ఎలా చూస్తుందో, నువ్వు మాత్రం మారొద్దు, అలాగే ఉండు సరేనా అని అంటే, సరేనంటుంది అలేఖ్య. ఆ తర్వాత ఇంకా ఇంట్లో వెళ్ళిన తర్వాత శ్రీకర్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా హాల్లోకి వచ్చి చూసేసరికి అవని పనిచేస్తూ కనిపిస్తుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చి, అవని నువ్వు ఇలారా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. ఏంటత్తయ్య అని అంటూ ఉంటే, నువ్వు ఒక నిమిషం ఉండు అని అంటూ అందరినీ పిలుస్తుంది. పిలిచేసరికి ఏంటి ఇలా పిలిచారు అని అంటూ అడగగానే, ఇక ఈ ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేయాలి, ఇంట్లో పనులన్నీ అందరూ కలిసి చేయాలి. ఈ రోజు నుంచి అవని మాత్రం పని చేయదు, రెస్ట్ తీసుకుంటుంది, అవనికి ఒక్కరు కూడా పని చెప్పకూడదు అని అంటే, అత్తయ్య ఎందుకలా, నేను చేస్తాను అని అవని అంటూ ఉంటే, నేను చెప్తున్నాను కదా ఈ ఇంట్లో పనులు ఎవరు చేయకూడదని చెప్తున్నాను కదా, ఎవ్వరూ చేయొద్దు అని అంటూ చెప్పేస్తుంది. అలా చెప్పేసరికి ఇంకా అంతా అలా చూస్తూ ఉంటారు. ఇంకా అదేంటి అత్తయ్య గారు ఇన్ని రోజులు ఇలాంటి రూల్స్ పెట్టలేదు అని అంటే, ఇన్ని రోజులు వేరు, ఇక్కడ నుంచి వేరు, ఈ ఇంట్లో అందరూ పని చేయాలి అంతే, నేను చెప్పినట్టుగా వినాల్సిందే మీరంతా అని అంటూ ఉంటే, అలేఖ్య అంటుంది, నేను మా ఇంట్లో అటు చీపిరి తీసి ఇటు వేయను, నాకు ఏ పనులు తెలీదు అంటే, నువ్వేమీ ఆకాశం నుంచి ఓడిపడలేదు, నువ్వు కూడా పనులు చేయాలి అని అంటూ నిహారిక, నువ్వు రోజు కాఫీ పెట్టడం బాధ్యత ఇది, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెప్తాను నేను అని అంటూ ఉంటే, అవని పైకి లేచి, అత్తయ్య వద్దు, నేను పనులు చేసుకుంటాను అని అంటే, నువ్వు ఉండమ్మా, ఒక్కదానివే చేస్తున్నావు, అందరి బెడ్రూమ్లో దాకా వెళ్ళి సర్వ్ చేస్తున్నావు అని అంటే, మా భార్యలు కూడా చేస్తున్నారు అత్తయ్య అని శ్రీకర్ వల్ల బావ అంటే, చేస్తున్నారు, నెలకు ఒక్కసారి చేయటం కాదు, రోజు చేయాలి, రోజు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, అవని ఈ రోజు నుంచి ఏ పని చేయదు, మీరంతా పనులు చేయాలి అని అంటూ నిహారిక, కాఫీ పెట్టే బాధ్యత నీది అని అంటూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.